నిమ్మ పులుసుతోటి చేపల కూర. ముందుగా 4 స్పూన్లు నువ్వులు వేయించి పెట్టుకోవాలి, జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు కాల్చి పెట్టుకోవాలి. అలానే ధనియాలు కూడా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. కానీ నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను కర్రీలోనే యాడ్ చేశాను. సో ఉల్లిగడ్డలన్నీ కట్ చేసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం పొడి చేసి పెట్టుకునేవన్నీ దాంట్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్. సో ఒక బాండీ పెట్టుకొని దాంట్లో జీలకర్ర మెంతులు కొన్ని వేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 4 గంటలు ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ అనేది ఆ ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలి. ఆ చేపల ముక్కలకి ఆ గ్రేవీ మొత్తం పట్టాలి. పట్టిన తర్వాత కొంచెం నిమ్మ పులుసు వేయాలి. నిమ్మ పులుసు వేసాక కొంచెం మగ్గించి మూత పెట్టి